ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు కదా, ఉత్పన్న ఏకాదశి విశేషం ఏమిటి? కార్తీక బహుళ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి. సరే, ఏకాదశి అనేది మనందరికీ చాలా చిరపరిచితమైనటువంటి పదం, చాలా పవిత్రమైనటువంటిది, ప్రముఖమైనటువంటిది ఏకాదశి తిథి అనేటువంటిది. దీనికి ముందు ఈరోజు ఉత్పన్న ఏకాదశి. ఉత్పన్న అనంటే పుట్టినటువంటి, జన్మించినటువంటి ఏకాదశి అని. ఏమిటండి ఉత్పన్న ఏకాదశి అని అంటే, ఈరోజు కొన్ని గ్రంథాల్లో ఏమని రాశారంటే అమ్మవారు జన్మించినటువంటి ఏకాదశి, కొన్నిట్లో అయ్యవారు, ఇక్కడ మొత్తానికి దైవం జన్మించినటువంటి ఏకాదశి కాబట్టి ఉత్పన్న ఏకాదశి అని దీన్ని అన్నారు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి, మన ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు పుట్టినరోజు అనుకోండి, మన పుట్టినరోజు కంటే కూడా తల్లిదండ్రుల పుట్టినరోజుని మన పుట్టినరోజుగా జరుపుకోగలం. అంటే మన పుట్టినరోజు నాడు ఎంత ఆనందంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటామో, మన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ లక్ష్మీనారాయణలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమిటి, చక్కగా పూజా పునస్కారాలు ఆ దేవతా విగ్రహాలకి నువ్వు చేయగలవు. అందున పవిత్రమైనటువంటి కార్తీక దామోదరుడి యొక్క ఆవాసమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం. ఈ ఉత్పన్న ఏకాదశి, అసలు ఏకాదశి తిథి అంటేనే మనకి ప్రతి నెలలోనూ 2 ఏకాదశులు మనకి వస్తూ ఉంటాయి. సంవత్సరానికి 24 ఏకాదశులు. ఆ 24 ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి ఒకటి, అలాగే భీష్ముడికి సంబంధించినటువంటి ఏకాదశి ఏదైతే ఉన్నదో ఇటువంటివి చాలా ప్రముఖమైనటువంటి ఏకాదశులు. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి, స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి, నిద్ర లేచినటువంటి రోజు. ఇట్లా ఈ ప్రముఖమైనటువంటి ఏకాదశులు కొన్ని ప్రముఖమైనటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ ఒకటి ఈ ఉత్పన్న ఏకాదశి. ఇది చాలామంది పాటించరు, కానీ ఎక్కువ మంది ఈ కార్తీక మాసంలోనే ఇది వస్తుంది, ఈ ఉత్పన్న ఏకాదశి. ఈరోజు ఏం చేయాలంటే లక్ష్మీనారాయణుల యొక్క పూజని మనం నిర్మలమైనటువంటి చిత్తంతో మనం ఆరాధించగలిగితే ఏకాదశి తిథి ఏ రకంగా పవిత్రమైనటువంటిదో ఆ రకమైనటువంటి పవిత్రతను నీకు కలగచేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. గురుగారు, ధర్మం వేరు, ఆపద్ధర్మం వేరంటారా? ఆపత్కాలంలో అనుసరించేటువంటి ధర్మం, సాధారణ సమయంలో అనుసరించేటువంటి ధర్మం, ఈ రెండు వేరువేరుగా ఉంటాయా? వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? ధర్మం, ఆపద్ధర్మం. ధార్యతే ఇది ధర్మం, ధరించబడేటువంటి దాన్ని ధర్మము అని అంటారు. ఈ ధర్మాల్లో మామూలుగా ఆచరించేటువంటి ధర్మం ఒకటి ఉంటుంది, ఆపద్ధర్మం ఒకటి ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఎదురుకుండా నాకు కనిపించారు, 2 చేతులతోటి నమస్కారం, ధర్మం. నేను బండి తోలుతున్నాను, బైక్ నడుపుతున్నాను, ఎదురుకుండా మీరు నాకు కనిపించారు. అరే కనిపించారు, పెద్దవారు కనిపించారు కదా అని చెప్పి ఈ బైక్ పట్టుకున్నటువంటి 2 చేతుల్ని నేను వదిలేసేసి ఇలా అన్నాను అనుకోండి, అది నాకు ఇబ్బంది, నా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది, ఎదురు ఉన్న అందరికి ఇబ్బంది. అప్పుడు ఆపద్ధర్మం, అది తలకాయలా అంచడం, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నానని చెప్పటం, అంటే ఇది వదలకూడదు, ఇది ఆపద్ధర్మం. ఆపద్దని కలిగిస్తోంది కాబట్టి, కానీ అలా అని చెప్పి ధర్మాన్ని వదలకూడదు కాబట్టి మన సంస్కారాన్ని బయట పెట్టుకుంటాం, తలన్న ఇలా అన్నా అలా. విశ్వామిత్రుడు అంతటి వాడు ధర్మాన్ని పాటించాడు, ఆపద్ధర్మాన్ని పాటించాడని మనకు మహాభారతం చెప్తోంది. ఆపద్ధర్మం ఏం పాటించాడంటే, ఈ ద్వాపర కలియుగానికి మధ్య సంధికాలం ఉంది, యుగానికి మధ్య ఆ యుగము ఈ యుగము కలిసేటప్పుడు ఒక సంధికాలం అంటారు. ఆ సంధికాలంలో విపరీతమైన కరువుకు వచ్చింది, ఎక్కడ ఏమి తినటానికి లేదు. విశ్వామిత్రుడికి ఆ సమయంలో మానవ దేహం ధరించి ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఆకలేసింది. మామూలు ధర్మం ఏమిటి, చక్కగా ఏదైనా భోజనం దొరికితే వండుకొని తినాలి, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా పెడితే తినాలి, మామూలుగా బియ్యము ఇలాంటి వాటితో తినాలి, కాయగూరలతో తినాలి. కానీ
ఆయనకి తినటానికి ఏమీ దొరకట్ల, అంత కరువు కాటకాలు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆకలితోటి ఈయన చనిపోతాడు. విశ్వామిత్రుడు మానవ దేహం ఎత్తాడు కదా, తినకపోతే ఆకలితోటి చనిపోతాడు. తింటే ఈ శరీరం నిలబెడుతుంది. ఎందుకంటే శరీరం ఆజ్యం ఖలు ధర్మ సాధనం, మన ధర్మశాస్త్రం చెప్తాం. ధర్మాన్ని నువ్వు సాధించుకోవాలంటే ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అది పెద్ద అక్షరాలతో రాయదగినటువంటి పంక్తి. కాబట్టి శరీరాన్ని ముందు కాపాడుకుంటే కదా తర్వాత ధర్మం ఆచరించలేదు. నువ్వు పరోపకారం చేయాలన్నా, ఇతరులకు మేలు చేయాలన్నా ముందు శరీరాన్ని కాపాడుకోవాలి కదా. అందుకని ఆ ధర్మాన్ని పాటించాడు విశ్వామిత్ర మహర్షి. అందువల్ల అందరం అది చెయ్యాలని కాదు, ఆపద్ధర్మం అంటే అది ఒక్కొక్కసారి తప్పదు. ఆపద్ధర్మాల్లో దాన్ని సూక్ష్మ ధర్మం అని కూడా అంటూ ఉంటారు. అందువల్ల పెద్దవాళ్ళు చేసిన వాని వెనకాల అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. మనము చేయటానికి ప్రయత్నించకూడదు, ఎందుకంటే వాళ్ళంత తపోశక్తి మనకి లేదు కాబట్టి. మనం ఎంతవరకు ధర్మం పాటించగలమో అంతవరకే పాటించగలగాలి, లేకపోతే నమస్కారం పెట్టాలి. ఇది ధర్మానికి ఆపద్ధర్మానికి ఉన్నటువంటి తేడా. గురుగారు, శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రామా నువ్వు అవతార మూర్తివి, నువ్వేమాత్రం భయపడకు అని సుమిత్ర పేర్కొంది. ఈ విషయం రాముడు సొంత తల్లైనటువంటి కౌసల్యకి తెలియదంటారా? వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరేటువంటి సందర్భంలో నమస్కారాలు చేస్తాడు, పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తుంటాడు. సుమిత్ర అంటే లక్ష్మణుడి యొక్క కన్నతల్లి, ఆవిడికి నమస్కారం చేస్తే జాగ్రత్తగా వెళ్ళిరా నాయన, ధర్మం జయిస్తుంది, ఇలాంటి మంచి మాటలు చెప్పింది. ఈ శ్రీరాముడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో రాముడు వెళ్ళిపోయాడే అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటారు. కౌసల్య, సుమిత్ర వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే సుమిత్ర చెప్తుంది కౌసల్యతో. ఏమని చెప్తుందంటే, ఎందుకు దిగులు పడతావు? శ్రీరాముడు అవతార పురుషుడు, అవతారం ఎత్తినటువంటి వాడు. మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తి అవతారం ధరించాడు కాబట్టి ఆయన ఒక ప్రయోజనం కోసం అరణ్యానికి వెళ్తున్నాడు. ఇది ఒక మిష, ఇదొక కారణం కల్పించుకున్నాడు, ఒక ప్రయోజనం కోసం వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని గురించి నువ్వు దిగులు పడకు అని సుమిత్ర ఈ కౌసల్యాదేవికి చెప్తుంది. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, సుమిత్రకే తెలియంగా లేనిది స్వయంగా ఆయన్ని మోసినటువంటి, ఆయన్ని కన్నటువంటి కౌసల్యకి శ్రీరాముడు అవతార పురుషుడు అనేటువంటి విషయం తెలియదా? తెలియవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మాయ కప్పుతూ ఉంటుంది. యశోదకి మనందరికీ తెలుసు, బాలకృష్ణుడు అమ్మా నువ్వు మన్ను తిన్నావు అంటారు, నువ్వు ఇదిగో చూడు అని చెప్పి నోరు తెరిచాడు. నోరు తెరిస్తే తనతో సహా మొత్తం అంతా కూడా నోట్లో మొత్తం కనపడింది యశోదకి. మొత్తం సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా ఆ నోట్లో కనపడ్డాయి. ఇజ్జ బాబో ఇంతటి వాడివాను అని చెప్పి నమస్కారం చేయబోతుంటే క్షణంలో మళ్ళీ ఆ మాయలోకి ముంచేశాడు. అమ్మ ఆకలి వేస్తుంది, నన్ను ఎందుకన్నావు ఇలా మాట అని చెప్పేసరికి మళ్ళీ అన్నీ మర్చిపోయింది. ఆవిడ మాయలో పడిపోయింది. నా చిన్ని కృష్ణుడు, నా బుజ్జి కృష్ణుడు అని చెప్పి దగ్గరికి తీసుకుంది యశోదమ్మ ఆ బాలకృష్ణుడిని. ఈ రకంగానే కౌసల్య కూడా తెలుసు ఆవిడికి, కానీ మాయలో శ్రీకృష్ణ పరమాత్మ మరుసటి అవతారమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ రకంగా ఆవిడని మాయలో ముంచాడు. మరి సుమిత్రను ఎందుకు ముంచలేదు? మళ్ళీ మనకి ప్రశ్న వస్తుంది. కౌసల్యకి తెలిసినటువంటి విషయం ఆవిడికి మాయలో ఉంది కాబట్టి ఆయనకు అవతార పురుషుని తెలియకుండా చేశాడు శ్రీరాముడు. మరి సుమిత్రకి ఎందుకు అని అంటే, సుమిత్ర మాయాతీత స్థితిలోకి వెళ్ళిపోయింది. అందుకనే సుమిత్రకి సంబంధించినటువంటి లక్ష్మణుడు మాయాతీత, ఎందుకంటే తల్లి యొక్క బీజం లక్ష్మణుడిలో ఉంది కాబట్టి, మాయను జయించగలిగినటువంటి వాడు కాబట్టి నాకు శ్రీరాముణ్ణి అనుసరించాలి అనేటువంటి బుద్ధి లక్ష్మణుడికి కలిగింది. ఎందుకంటే అవతార పురుషుడైనా భగవంతుడైనా నేను ఈయన్ని అనుసరించాలి, ఎందుకంటే మాయని జయించగలిగాడు కాబట్టి. మాయని జయించగలిగింది కాబట్టి శ్రీరాముడు ఎలాగ నమస్కారం చేశాడో లక్ష్మణుడు కూడా నమస్కారం చేస్తుంటే సుమిత్ర చెప్తుంది. ఇక్కడ ప్రధానంగా మాటలు మనం గమనించాలి. నాయన, అరణ్యాన్ని అయోధ్యగా తలుచుకో, సీతమ్మని నన్నుగా తలుచుకో, శ్రీరాముణ్ణి మీ నాన్నగారిగా తలుచుకో, గచ్చ తాత యథాసుఖం అని వాల్మీకి రామాయణంలో సుమిత్రాదేవి లక్ష్మణుడితోటి చెప్తుంది. అంటే మాయాతీతం, అంటే ప్రత్యేకంగా ఇక్కడ తల్లిదండ్రులు మా కోసం నువ్వేం బాధపడక్కర్లా, ఆయనే నీ తండ్రి, ఆవిడే నీ తల్లి. ఎందుకంటే వాళ్ళు దేవతా స్వరూపులు, వాళ్ళు ఏదో మిష నిమిత్తం మానవాకృతులు వాళ్ళు దలిచిన వారు అనే విషయాన్ని
కొడుకైనటువంటి లక్ష్మణుడికి కూడా సుమిత్ర భంగ్యంతరంగా వ్యంగ్యంగా బోధించగలుగుతుంది. అందువల్ల మాయాతీత స్థితి సుమిత్రకు ఉంది కాబట్టి అవతార పురుషుడు అని చెప్పి రాముణ్ణి గుర్తించగలిగింది. మాయకి లోబడి ఉంది కాబట్టి కౌసల్య గుర్తించలేకపోయింది. గురుగారు, అగ్ని అన్నిటినీ దహించి వేస్తుంది కదా, కానీ అగ్ని కొన్నిటిని దహించజాలదు అని పురాణాలు పేర్కొంటున్నాయి. వీటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? అగ్ని అనేసరికి మనం అది కాల్చలేనిదంటూ ఏమీ లేదు కదా అని అనుకుంటాం. కానీ అగ్నిని కూడా కాల్చేటువంటి శక్తి ఒక దానికి ఉందట. మన పురాణం చెప్తుంది. దేనికి? బ్రహ్మచర్యానికి ఉందట. బ్రహ్మచర్య శక్తి కనుక అంత గొప్పదన్నమాట. బ్రహ్మచర్యం అంటే మనం ఈ రోజుల్లో పెళ్లి కానటువంటి వాళ్ళు బ్రహ్మచారులు అంటున్నాం. అది కాదు బ్రహ్మచర్యం. బ్రహ్మయందు చరించుట, బ్రహ్మని చరతి ఇది బ్రహ్మచర్యం. బ్రహ్మయందు చరించటం అంటే ఇక మనస్సంతా కూడా ఆయన ఎందు నిలపగలగటం. అంటే వివాహం కాక మునుపు ఇటువంటి సమస్యలు ఏమీ ఉండవు కాబట్టి ఎప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు. తలదువ్వుకున్నానా, నా జుట్టు కత్తిరించుకున్నానా, అలంకరణ చేసుకున్నానా, ఇట్లాంటి విషయాలేవి వాడికి పట్టవు. నిరంతరము బ్రహ్మయందే వాడు చరిస్తూ ఉంటాడు. వాడికి అగ్నిని మించగలిగిన శక్తి, అగ్నినే కాల్చగలిగిన శక్తి ఉంటుందని చెప్పి మన పురాణం చెప్తుంది. ఎట్లా? బృహస్పతి, సంవర్తకుడు అనేటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు. ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అమ్మ. ఈ బృహస్పతి సంవర్తకుల్లో సంవర్తకుడు అనేటువంటి వాడు ఒకానొక సందర్భంలో ఒకానొక మహారాజుకి యజ్ఞం చేయించడానికి వెళ్ళిపోతాడు. బృహస్పతి సహించలేకపోతాడు. తన తమ్ముడికి ఇంత పేరు ప్రఖ్యాతి వస్తుంది రాజుగారి దగ్గర, నాకు రాలేకపోతోందని చెప్పి అనేక మందిని పంపిస్తూ అగ్నిదేవుణ్ణి కూడా పంపిస్తాడు. అంటే అగ్ని కాల్చగలిగిందని చెప్తున్నాను. అగ్నిదేవుణ్ణి కూడా పంపించి, రే నువ్వు వెళ్ళి బెదిరించు, తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆ రాజు నన్నే గురువు కింద పెట్టుకోమని చెప్పు, నా తమ్ముడిని గురువు కింద పెట్టుకోవద్దని చెప్పు, తమ్ముడిని ఈ యజ్ఞం చేయించవద్దని చెప్పు, నాకు అది అప్రతిష్ట అవుతోంది, నువ్వు వెళ్ళి బెదిరించరా, కాల్చిపడేసేస్తాను అని చెప్పిరా పో అన్నాడు. అగ్నిదేవుడు ఈ సంవర్తకుడి దగ్గరికి వచ్చాడు. అంటే బృహస్పతి తమ్ముడు, వాడు బ్రహ్మచారి. వాడి దగ్గరికి వచ్చి, మంచివాడిని చెప్తున్నాను విను, మీ అన్నగారు కూడా చెప్పమన్నారు, వెనక్కి తిరిగి వచ్చేసాయి, ఈ రాజుగారి దగ్గర యజ్ఞం జరిపిస్తానంటున్నావు, జరిపించకు, మీ అన్నగారికి కూడా అప్రతిష్ట వచ్చేస్తుంది, మాట ఇచ్చాను అంటాడు. మాట ఇచ్చాను, ఆయన చేత యజ్ఞం జరిపిస్తాను అన్నాను, జరిపించి తీరవలసిందే అంటాడు సంవర్తకుడు. ఏమిటయా మామూలుగా చెప్తుంటే నువ్వు వింటం లేదు, నిన్ను కాల్చి పడేస్తా, ఎవరిని అనుకుంటున్నావు నన్ను, అగ్ని బూడిదైపోతావు నువ్వు అనేసరికి ఒక నవ్వు నవ్వుతాడు సంవర్తకుడు. నన్ను కాలుస్తావా? నేను బ్రహ్మచర్య శక్తి కలిగినటువంటి వాడిని, బ్రహ్మము యందు రమించేటువంటి శక్తి కలిగిన వాడిని, బ్రహ్మము యందు ఆరాధించగలిగే శక్తి కలిగిన నిన్ను కాల్చి పడేస్తా. చూడండి, ఈ మాట స్పష్టంగా రాశారు. నిన్ను కాల్చి పడేస్తా, జాగ్రత్త, నువ్వు వెళ్ళా ఇక్కడి నుంచి అనేసరికి వాడు వణికిపోతూ, అంటే అంత అగ్నిదేవుడు, అన్నిటినీ కాల్చిపడేసినటువంటి అగ్నిదేవుడు కూడా వణికిపోతూ ఈ దేవతల దగ్గరికి, ఆ ఇంద్రుడి దగ్గరికి, బృహస్పతి దగ్గరికి వస్తాడు. ఏమయ్యా నువ్వు బెదిరిపోయావేమిటి, వాడు కాలుస్తానంటే? నిజమేనాయన, ఏం చేయను మరి? లోకంలో బ్రహ్మచర్య శక్తి అంత గొప్పది, అందుకే బ్రహ్మచర్యం అనేది అంత గొప్పదమ్మా. లోకంలో మనకు చెప్పడానికి ఈ చిన్న వృత్తాంతం మనకు చెప్తున్నారు. అందువల్ల బ్రహ్మచర్యం, నిజమైన బ్రహ్మచర్యం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనస వాచ కర్మణ ఆ స్త్రీ వాంఛ కానీ, లౌకికమైనటువంటి భోగాల మీద ఉన్నటువంటి వాంఛ కానీ వాడి మనస్సులోకి రాకూడదు. ఎప్పుడూ భూశయనం చెయ్యాలి. ఎక్కడ పడుకుంటున్నామనేది వాడు చూడకూడదు, ఏమి తింటున్నామనేది చూడకూడదు. నిరంతరం బ్రహ్మయందే వాడు రమించగలగాలి, నిరంతరం బ్రహ్మయందే వాడు ఆలోచన చేయగలగాలి. అటువంటి వాడికి అగ్నిని కాల్చగలిగినటువంటి శక్తి కూడా వాడికి లభిస్తుంది. అంటే ఇక్కడ అగ్నిని కాల్చగలిగిన శక్తి అంటే వాడు అంత గొప్ప మహితాత్ముడు అవుతాడని చెప్పి మన బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని నిరూపించింది. కాబట్టి ఇది దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం. గురుగారు, మరో సందేహం. తలుపుల వాకిళ్ళు ముయ్యొచ్చేమో కానీ ఈ ప్రపంచంలో ముయ్యలేనివి 4 వాకిళ్ళు ఉన్నాయి అని మన సంప్రదాయం చెప్తుంది. ఏమిటవి? ఎంత చక్కటి కవితా పంక్తులు చెప్పారమ్మా. తలపుల వాకిళ్ళు, ఆలోచనల వాకిళ్ళని మనం ముయ్యవచ్చడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ కొన్ని వాకిళ్ళు ఉన్నాయి, 4 రకాల వాకిళ్ళు. ఇది కూడా మన పురాణంలో చెప్పినటువంటివి. వీటిని ముయ్యటం అనేటువంటిది చాలా కష్టంట. కానీ ముయ్యవచ్చు, కానీ ముయ్యటం చాలా కష్టం. మొట్టమొదటిది ఏమిటి అని అంటే వాణి.
వాణి అనేటువంటి ఆ తలుపుని మనం ముయ్యలేం. వాణి అని అంటే మాట, గొంతు. మనం ఎంత ఆపుకుందాం అనుకున్నా సరే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎంత టంగ్ స్లిప్ అయిందని చెప్పి ఆధునిక పరిభాషలో చెప్తూ ఉంటారు చూడండి, ఏదో ఒక మాట బయటకు వచ్చేసేస్తూ ఉంటుంది. కానీ వాణి అనేటువంటి తలుపుని కూడా మొయ్యవచ్చు. ఎప్పుడు? నిరంతరం గనక హృదయంలో దైవాన్ని పెట్టుకొని విచక్షణా జ్ఞానంతో, అమ్మో ఎదురుకుండా ఉన్నది వాళ్ళు, నేను ఇప్పుడు ఈ మాట మాట్లాడకూడదు, మాటని గనక నువ్వు నియంత్రించుకునేటువంటి శక్తి గనక నీకు లభిస్తే, ఆ నియంత్రణా శక్తి దైవం నుంచి గనక నువ్వు పొందగలిగితే మాటని, ఆ మాట అనేటువంటి తలుపు నువ్వు మొయ్యవచ్చు. ఇక రెండవది కామం. కామము యొక్క తలుపు. ఈ తలుపుని ముయ్యటం 199 మంది వాళ్ళ వల్ల కాదు. కోరిక. ఈ కోరిక అనే తలుపుని ఎట్లా ముయ్యాలి అంటే, ప్రతిదీ కూడా నశించిపోయేటువంటి స్వభావం కలిగినటువంటిది ఈ లోకంలో కూడా. యదృశ్యం తన్నస్యం. ఏది కనపడుతుందో అదంతా కూడా నశించిపోయేటువంటి స్వభావం కలిగినది. ఒక స్త్రీమూర్తిని, ఒక అందమైనటువంటి స్త్రీమూర్తిని నువ్వు చూస్తున్నావు, లేకపోతే ఐశ్వర్యాన్ని చూస్తున్నావు, మంచి కారును చూస్తున్నావు, అవన్నీ నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి ఈ లోపల కోరిక నీకు దహించుకుపోతూ ఉంటుంది. దీన్ని ఏ దృష్టితో నువ్వు పోగొట్టుకోగలవు? ఆ తలుపుని నువ్వు ఎలా ముయ్యగలవు అని అంటే, ఆ ఎదురుకుండా కనపడుతున్నటువంటిది నశించిపోయేటువంటి స్వభావం కలిగినది. ఆ బుద్ధి కనుక నీకు చూసిన వెంటనే ఆ భావం తెస్తే ఆ కామము అనేటువంటి ఆ తలుపుని కూడా నువ్వు ముయ్యగలవు. ఇక మూడోది వచ్చేసరికి బుద్ధి. బుద్ధి అనేటువంటిది కూడా దాని ఇష్టం వచ్చినంత, దాని యొక్క ఏమన్నారంటే మనస్సు అనుకుందాం. అది ఆ గుర్రం అనేటువంటిది ఇష్టం వచ్చినట్టుగా పరుగులు తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ భగవద్గీతలో దీనికి చక్కటి పరిష్కారం స్వామి కూడా చెప్పాడు. అభ్యాసయుక్తేన కౌంతేయ. ఇంద్రియాలని నువ్వు అభ్యాసం చేస్తూ ఉంటే ఆ బుద్ధిని కూడా నువ్వు నియంత్రణలో పెట్టుకోగలవు. ఆ తలుపుని కూడా నువ్వు ముయ్యగలవు. ఇక చిట్ట చివరిది పాదం. పాదం అంటే ఈ కాళ్ళు. ఇది కూడా ఒక చోట కుదురుగా ఉండనివ్వదు. ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళాలి. ఆ వెళ్ళటం వల్ల, ఎందుకంటే ఆ కోరికను వాడు నిగ్రహించుకోలేకపోతుంటాడు. పాదం ఇష్టం వచ్చిన చోటు, కన్నేమో చూసిందల్లా కావాలంటోంది, ఈ పాదమేమో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చెప్పి పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ తలుపుని కూడా నువ్వు ముయ్యాలంటే, ఈ పాదం ద్వారా జనించేటువంటి ఆపద అనేటువంటి తలుపుని కూడా నువ్వు ముయ్యాలి అని అంటే, నువ్వు ఆపాదమస్తకము ఆ శ్రీరామచంద్రున్నో లేకపోతే శ్రీకృష్ణున్నో, అన్నిటికీ పరిష్కారం దైవ పరిష్కారమే. ఆ దైవనామాన్ని జపించటమో, ఆ దైవ రూపాన్ని, నేను వెళ్ళగలిగితే గుడికి వెళ్ళాలి, లేదా ఒక మంచి పవిత్రమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, ఇట్లాంటి చండాలమైన ప్రదేశాలకి నేను వెళ్ళకూడదు, పాదమా ఆగు. ఇది మన పురాణాల్లో చెప్పిన 4 వాక్యాలమ్మ. ఈ రకంగా నువ్వు పాదాన్ని కూడా నువ్వు ఆపగలిగితే, ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా ఉండగలిగితే, నీకు చక్కగా తొందరలోనే ఒక పరిష్కార మార్గం జీవితంలో సమస్యలకి నీకు దొరుకుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. గురుగారు, మరో సందేహం. తపస్సు ద్వారా జ్ఞానం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్తారు కదా, ఈ జ్ఞానము మోక్షం సాధించాలంటే తపస్సు ఒక్కటే మార్గమా, వేరే మార్గం ఏదైనా ఉందా? దీనికి కూడా చక్కటి పరిష్కారం మన వాళ్ళు చెప్పారమ్మా. లోకంలో తపస్సు చేస్తేనే మోక్షం వస్తుందా? జ్ఞానవంతుడు కావాలంటుంది భగవద్గీత. జ్ఞానం లభిస్తేనే నీకు మోక్షం వస్తుందా? నిజమే, ఆ మాటలు కాదనటానికి వీల్లేనటువంటివి. తపస్సు చెయ్యాలి, జ్ఞానం చెయ్యాలి. కానీ ఎంత సులభమైన సంస్కృతి అంటే మనది. చాలా సులభంగా సనాతన ధర్మం అందుకే అంత గొప్పది, దానికి నమస్కారం చేయాలి మనం. మన ధర్మం అంత గొప్పది. తపస్సు కంటే కూడా, జ్ఞానం కంటే కూడా గొప్పది ఉత్తమ ప్రవర్తన. ఉత్తమ ప్రవర్తన ద్వారా నువ్వు మోక్షాన్ని సాధించవచ్చు. ఎంత గొప్ప విషయం అమ్మ. ఉత్తమ ప్రవర్తన నీలో గనక ఉంటే నీకు మోక్షం కరతలామలకము అంటుంది మన గ్రంథం. దీనికి భారతంలోనే మనకు చక్కటి పరిష్కారం చెప్పారు పెద్దవాళ్ళు. ఎందుకనంటే, కౌశికుడు అనేటువంటి ఒక ముని ఉంటాడు. ఆ ముని సమయానికి గనక ఏదన్నా గనక దొరక్కపోతే మాత్రం విపరీతమైనటువంటి కోపం తెచ్చుకునేటువంటి వాడు. అలాగే తనకు ఎవరైనా చిన్న అపకారం చేస్తే కూడా సహించలేకపోయేవాడు. ఒకసారి ఈయన ఒక చెట్టు కింద నిలబడతాడు. పైనుంచి రెట్ట వేస్తుంది పక్షి. నా అంతటి గొప్పవాడి మీద నువ్వు రెట్ట వేస్తావా అని చెప్పి ఒకసారి ఇలా పైకి చూస్తాడు. అది భస్మం అయిపోతుంది. సరే, ఒక పతివ్రత దగ్గరికి వెళ్తాడు.
వెళ్ళి భిక్షాటన కోసం వెళ్తే ఆ పతివ్రత కూడా లోపల భర్త గారి యొక్క సేవ చేసుకుంటూ ఉంటుంది. సేవ చేసుకుంటూ ఆ భర్త గారి సేవ చేసిన తర్వాత ఈయనకి తీసుకొచ్చి భిక్ష వేస్తుంది. ఈయన అనుకుంటాడు, నేను ఇలా చూస్తే ఆ పక్షి భస్మం అయిపోయింది కదా, ఈవిడిని కూడా ఇలా చూద్దామని చూస్తాడు. ఏమీ చేయలేకపోతాడు. ఆవిడేం భస్మం కాదు, ఆవిడ చిరునవ్వు నవ్వుతూ, నేనేమన్నా కాకిని అనుకుంటున్నావా ఇలా భస్మం చేయటానికి అనేసరికి ఒకసారి నమస్కారం చేస్తాడు అమ్మని. చేసి, అమ్మ నా ఎంతో శక్తి మహిమాన్వితురాలుగా నువ్వు కనపడుతున్నావు, మంచి విషయాలు ఏమైనా నాకు చెప్పంటే, అక్కడ ధర్మవ్యాధుడు అని చెప్పి మాంసం అమ్ముకునేవాడు ఒకడు ఉంటాడు, ఇక్కడ దగ్గరలో పల్లెటూరు ఉంది, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకో అంటాడు. ఈ ముని ఇంకా చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఈవిడే ఎక్కడో జరిగినటువంటి విషయాన్ని ఈవిడ చెప్తూ ఉంది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను ధర్మం నేర్చుకోమంటుంది అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఆయన మాంసం అమ్ముకుంటూ కనిపిస్తాడు. ధర్మవ్యాధుడు, అక్కడ చూడండి, ధర్మంతో ఉన్నటువంటి వేటగాడు, ధర్మ ప్రవర్తన కలిగిన వేటగాడు, చక్కటి పేరు పెట్టింది భారతం. ఆయన ఈ మునిని దూరం నుంచి చూసి రెండు అని చెప్పి అక్కడ దగ్గరలో ఇల్లు ఉంటే ఇల్లులోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులకి అవసరాలు తీర్చిన తర్వాత, వాళ్ళ సేవా కార్యక్రమాలు అయిన తర్వాత ఈ మునిగారి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఆ పతివ్రత మిమ్మల్ని పంపించిందా అండి? అయ్య బాబోయ్, ఇదేదో చాలా వింతగా ఉంది, ఆవిడనే తెలుసుకోవటం. ఈయన వచ్చిన విషయం ఈయన చెప్పకుండానే ఆయన చెప్పేసి ధర్మాలు వీటి గురించి వివరణ అన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తపస్సు కంటే జ్ఞానం కంటే కూడా ఉత్తమమైనటువంటి ప్రవర్తన ద్వారా మనిషి మోక్షాన్ని పొందవచ్చు. దానికి నేనే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. నా ప్రవర్తన, నా ముసలి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే వేరే దైవం నాకు లేదు, వాళ్ళని ఆరాధిస్తాను. నా వృత్తి మాంసం అమ్ముకోవటం. నేను స్వయంగా ఏ వేట చెయ్యను, మాంసం మాత్రం అమ్ముతూ ఉంటాను. అది నా యొక్క వృత్తి. నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. అంటే ఇక్కడ భారతం మనకి ఏమని అవుతుందంటే, నీ వృత్తిని దైవంగా తలుచుకోమని ఆధునిక పరిభాష ఏదైతే ఉందో, వృత్తిని దైవంగా గనక తలుచుకుంటే, మంచి ప్రవర్తన గనక కలిగి ఉంటే, తల్లిదండ్రులని గనక నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నీకు జ్ఞానం కంటే కూడా, భక్తి కంటే కూడా నీ ప్రవర్తన నీకు మోక్షాన్ని ఇప్పిస్తుంది. అది ఇక్కడ మనకి సుస్పష్టంగా చెప్తోంది. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.